లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కలలో పాములు కనిపించడం, చనిపోయిన మన పెద్దలు కనిపించడం, దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది, అంతేకాదు పితృదోషాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం ఎలా, ఈ సందేహాలను నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, కొంతమందికి కళలో పాములు కనిపిస్తుంటారు, చనిపోయిన పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఏదేమైనా కళలో ఇలా కనిపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి గురువుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కలలో పాములు కనిపించడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలనంటే మంచి సంకేతం, మంచి ఇది స్వప్నంలో సర్పదర్శనం కావడం, పితృదేవతలు కూడా కనిపించడం, అంటే సైమల్టేనియస్గా ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సర్పలోకానికి అంటే నాగలోకానికి పితృలోకానికి ఒకే దగ్గరలో ఉండేటువంటి ద్వారములు ఉంటాయి అంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే సర్పలోకం, నాగలోకంలో ఉన్నటువంటి సర్పాలు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం దుతారాష్ట్రం తక్షకం కాళీయం తద. ఈ సర్పాలు కనిపించి అలా మామూలుగా ఉంటే ఓకే, పర్వాలేదు. ఆ సర్పాలు కనుక దగ్గరికి వచ్చి కాటేసాయనుకోండి ఇంకా మంచిది. సర్పం కలలో కాటేస్తే ఇంకా మంచిది. రక్తం వస్తుంది ఇంకా మంచిది. ఒక రకమైనటువంటి సర్పం కాదు, చాలా రకాల సర్పాలు కనిపిస్తున్నట్టు ఇంకా మంచిది. అంటే మనకు ఉన్నటువంటి సర్పదోషాలు ఏమైనా ఉండి మనం పూజలు చేయించినా, ఆ పూజ సక్సెస్ఫుల్గా జరిగింది అనేటువంటిది ఏదైనా జరిగినా అదొక మంచి సంకేతం. వచ్చి అలా కాటు వేసేసి వెళ్ళిపోతుంది. అంటే నిజ జీవితంలో జరిగేటువంటి విషయాన్ని మీరు ఎలా అంటే మామూలుగానే సర్పం చూస్తే చాలామందికి 90% మందికి ఒళ్ళు గగురు పెడుతుంది. రెండవది భయపడతారు. పారిపోతూ ఉంటే కాటేసిందనంటే స్తబ్దత చెందిపోయి ఇక నేను చనిపోయానని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాతకి కళ్ళు తెరిచి భయపడి ఉలిక్కి పడలేస్తారు. ఇదంతా కూడా నిజ జీవితంలో జరిగితే మనిషి ఏమవుతాడు? ఉండడు. కలలో జరగడం వల్ల అతనికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషాలు ఏమున్నా పోతాయి అని అర్థం. అంతవరకు ప్రాబ్లం లేదు. పితృదేవతలు ఎవరన్నా కనిపిస్తున్నారు, పితృదేవతలు అంటే ఎవరు కనిపిస్తున్నారు అనేది కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఉదాహరణకు మన తాత నానమ్మలు ఎవరైనా సరే, బాబాయిలు పెద్దనాన్నలు చెప్తాను, తాత నానమ్మ తాత అమ్మమ్మలు ఎవరైనా సరే గతించి వారు కనిపిస్తూ ఉన్నారంటే వారు మీకు ఏం చెబుతూ ఉన్నారు, వారు అందులో సంతోషంగా ఉన్నారా, బాధపడుతూ ఉన్నారా అనేటువంటిది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ బాబాయిలు ఇవంతా సెకండ్. ఫస్ట్ మనం మన యొక్క టెరిటరీ వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎలా ఉన్నారు, పోని చనిపోయిన తల్లి తండ్రి ఎలా ఉన్నారు, ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనుకోండి, సంథింగ్ మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది అని అర్థం. మంచి జరగబోతుంది, వాళ్ళు ఏదో దీవిస్తున్నారు. వాళ్ళు గనక మనం ఏదో ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం, వాళ్ళు చాలా బాధగా కనిపిస్తున్నారంటే మీరు వాళ్ళని గుర్తించట్లేదని అర్థం. ఉదాహరణకు మనకు పెళ్ళిళ్ళలో, ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఉన్న ఆచారం ఏంటంటే మనం మొట్టమొదలు పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు మన పితృదేవతలకు బట్టలు పెట్టుకుంటాం. వాళ్ళ ఫోటోల దగ్గర వాళ్ళకు కొంత బట్టలు పెట్టి ఎవరో ఒకరికి ఇవ్వడం పెద్దలు, అది వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా ఉంటుంది. అలాంటివి కూడా చెయ్యట్లేదు అన్న, ఒకవేళ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ అయింది, మధ్యలో తద్దినం వచ్చింది, స్కిప్ చేసినాం. పితృదేవతల కార్యక్రమాలు ఎంత చేస్తే నీ కార్యక్రమాలు అంత సద్గతులు పొందుతాయి, ఖచ్చితంగా ముందుకెళ్తాయి. అలా కాకుండా నా పితృదేవతలకు ఏముంది తద్దినాలు చేయడం అవసరమా అని పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్టే మీకు వస్తుంది. ఇవే కాదండి, పితృదేవతలు పదే పదే స్వప్నంలో కనిపించి వాళ్ళ ముఖ కవలికలు బాలేవు అనుకున్నా, ఇన్ కేస్ ఒకవేళ మీ నిజ జీవితంలో కూడా పిల్లలు పుట్టట్లేదు, వంశాభివృద్ధి అనేటువంటిది లేదు, పితృదేవతలకు మంచి చేస్తేనే వంశాభివృద్ధి వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా చెప్తాను. పిల్లలు పుట్టట్లేదు, ఇంట్లో ఎవరైనా అంగవైకల్యంతో పుట్టారు, లేదు సూసైడ్ చేసుకొని రిపీటెడ్గా వంశపారంపర్యంగా ఎవడో ఒకటి చనిపోతూ ఉన్నాడు, లేదు వివాహం అంటే సుముఖత లేకుండా వివాహం చేసుకోకుండా ఉన్నారు, లేదు 60 సంవత్సరాల వయసు కూడా దాటక ముందే వాళ్ళు చనిపోతూ ఉన్నారు, లేదు జాతకంలో 9వ స్థానంలోనో 12వ స్థానంలోనో పుట్టిన పిల్లవాడికి రాహుదశ అనేటువంటిది ఉందనుకోండి, అంటే తాత ఉన్నాడు మనవడికి అలా ఉందనుకోండి, ఇవన్నీ పితృదోషాలు. వీటికి ఏం చేయాలి? ఒక్కసారి మనం కాల్ బ్యాక్ చేసుకోవాలి. మనం ఇంట్లో చేసేటువంటి పితృ కార్యక్రమాలు తద్దినాలు చేస్తున్నామా లేదా
ఆబ్దిక కర్మలు చేస్తున్నామా లేదా? ఆబ్దికాలు అందరూ చేయరండి, లేదు. మనకు పితృపక్షం అనేటువంటిది వచ్చినప్పుడు పెత్తర దినాలు అంటారు తెలంగాణలో. ఆ సమయంలో ఉన్న 15 రోజుల్లో వారు ఏ తిథి రోజు చనిపోతే ఆ తిథి రోజు మనం కార్యక్రమం చేస్తున్నామా లేదా? అది కూడా లేదు. పెత్తర అమాష అంటారు, అంటే పోలాల అమావాస్య అని అంటారు. అమావాస్య రోజు గనక వారికి పిండ ప్రదానాలు, నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడమో చేస్తున్నారా లేదా? అవి కూడా చేయకపోతే వంశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఒక వ్యక్తి 60-70 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి రక్తం మాంసం వడ్డి ఉన్న పిల్లల్ని పెంచాడండి. పెంచిన తర్వాతకి అతను పెంచడంతో పాటు ఏం చేస్తాడు, నా వంశం బాగుండాలని చెప్పి పోయి అన్నదానాలు చేశాడు, యాగాలు చేశాడు, హోమాలు చేశాడు, రక్తం లేదు ఇబ్బంది ఉందంటే రక్తం ఇచ్చాడు ఒకళ్ళకి వెళ్ళి, ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే సహాయం చేశాడు. ఇదంతా కూడా ఏమవుతుంది, ఏ బ్యాంకు, భగవంతుడు అనేటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. ఈయన చనిపోయిన తర్వాత అడుగుతారు ఏం చేయాలి అంటే, నాకు కార్యక్రమాలు వాడు చేశాడా ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా కూడా ఉంటుంది ఖచ్చితంగా 100% వాడు కార్యక్రమాలు పితృదేవతల కార్యక్రమం అంటే అతనికి చేయడంతో పాటు వీళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకు కూడా పోతాయి కదమ్మా, 7 తరాలకు చెందుతుంది. కాబట్టి నా 7 తరాలు, అందుకే పిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది, మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృనాం నరకా దుతీర్య పుణ్యలోక స్వర్గలోక జిగీషయ. కన్యాదానం చేస్తే అటు 10 తరాలు ఇటు 10 తరాలు తెలిసి తెలవక చేసిన దోషాల వల్ల ఎవరైనా గతించి ప్రేతంగానో ఏదో రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ దోషాలు పోవుగాక. ఇంతగా నేను పెంచి పెద్ద చేసిన అమ్మాయిని కన్యాదానం చేస్తూ ఆ ఇంటిని ఉద్ధరిస్తున్న కారణం చేత ఆ పుణ్యము నా 10 తరాలు, నా భార్య 10 తరాలు, నాదే కాదు భార్య యొక్క 10 తరాలు, మా తల్లిగారి 10 తరాలు అందరూ కూడా ఉద్ధరణ చెందుగాక అని అంటారు. కాబట్టి మరి వీళ్ళు చేస్తే ఈయనకేమవుతుంది, ఒక పొరపాటున ఒక అడుగు నరకానికి వెళ్ళేది, ఒక అడుగు స్వర్గానికి వెళ్తారు. అటు వాళ్ళకి లాభము, ఇటు వీళ్ళకి లాభం. అవి చెయ్యకపోతే ఖచ్చితంగా ఇబ్బందే. దానికోసమే మనకు గోకర్ణ క్షేత్రం అని ఉంటుంది. ఈ గోకర్ణ క్షేత్రంలో విశేషంగా పితృదోషాలు పోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనంటే, వేరే చోట కూడా చేస్తారండి. గోకర్ణ క్షేత్రంలో మేము స్వయంగా తీసుకెళ్ళి చేయిస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నెల మహాశివరాత్రికి తీసుకెళ్తాం. అప్పుడు నిన్న వెళ్ళి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అక్కడ ఏం చేస్తారనంటే త్రిపిండి శార్ధం అంటారు. 3 కూడా ఎర్రటి కుంకుమతోని పసుపుతోని నల్ల నువ్వులతోని 3 ఉండలు చేస్తారు. దాన్ని త్రిపిండి శార్ధం అంటారు. పంచమ పిండాలు అంటారు, అంటే 5 పిండాలు అన్నంతో చేస్తారు. 10 దశమ పిండాలు అంటారు, 10 పిండితో చేస్తారు. ఇలా చేసి పితృదేవతన వసు రుద్ర ఆదిత్య మోక్ష నారాయణ్ణి ఆవాహన చేసి, మోక్ష నారాయణ బలి అంటే చాలామంది చంపడం అనుకుంటారు, బలి అని అంటే పెట్టేటువంటి నైవేద్యం. పితృదేవతలకు అలా నైవేద్యం పెట్టి పంచసూక్త పారాయణం చేసి 3 పురోహితులతోని ప్రాయోచిత తిలాహోమం చేస్తారు. ఇలా చేసితే పితృదోషం పోతుంది. వచ్చిన తర్వాత మాత్రం మళ్ళా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులు వచ్చినప్పుడు చెయ్యాలి. చెయ్యకపోతే వాడి వంశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, పిల్లలు గారు, ఉద్యోగాలు రావు, అంగవైకల్యంతో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఇబ్బందులతోనే ఉంటారు. ఎందుకంటే మరి అతను కట్టుకున్న సామ్రాజ్యంలో నువ్వు ఉంటున్నప్పుడు అతనికి నువ్వు చేయకపోతే అతను ఎలా సంతోషిస్తాడు? అతను ఇంత చెడ్డవాడైనా కానివ్వండి, తండ్రి నిన్ను విపరీతమైన టార్చర్ పెట్టుండొచ్చు కాక, అతనికి చేస్తే అతను సద్గతులు పొందితే నువ్వు నీ తర్వాత తరాలు చాలా బాగుంటారు. కాబట్టి అలా ఉండాలి, అలా చేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. చాలా బాగా తెలియపరిచారు గురువు గారు. నిజంగా పితృదోషాల నుంచి బయటపడాలి, ఆ కుటుంబం అంతా బాగుండాలి అంటే ఏం చేయాలో మా ప్రేక్షకులు వివరంగా తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలండి. సో ఇదండి, మరి మరో చక్కని అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.